హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పెసరపప్పు కిచడి. ఇది లంచ్ బాక్స్‌లోకి అయినా, అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్‌లోకైనా, డిన్నర్‌కైనా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకెలాంటి కర్రీతో పని లేకుండా దీన్ని మనము సింపుల్‌గా ఇలాగా రైతాతోటి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. నేను ఇక్కడ మీకు ప్రెషర్ కుక్కర్లో అయితే చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ ఒకటి తీసుకోండి. అందులోకి బియ్యం వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి. ఇవి సుమారు పావు కేజీ వరకు ఉంటాయి. 250 గ్రామ్స్ ఉంటాయి. మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాసు పెసరపప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు అయితే క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ వాటర్ని మొత్తాన్ని కూడా వంపేసి ఇందులోకి ఎసరుని వేసుకోవాలి. ఇక్కడైతే మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో బియ్యము సేమ్ అదే గ్లాస్ తోటి ఒక 2.5 గ్లాసుల వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. అంటే 1:2 రేషియో చొప్పున కూడా వేయలేదు. కొంచెం ఒక అర గ్లాస్ తగ్గించే వేసుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నానబెట్టాల్సిన పని లేదండి. మీరు అదే విడిగా చేసుకునేటట్లయితే ఒక 10 నిమిషాలు, పావు గంట అలా నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఇమీడియట్గా కుక్కర్ కాబట్టి నానబెట్టకుండానే చేసేస్తున్నాను. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఒక్క గరిటె వరకు ఆయిల్ వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుంది పెసరపప్పు కిచడీకి నెయ్యి వేసుకోవటం వల్ల. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2-3 లవంగాలు, ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోండి. స్పైసెస్ చాలా కొంచెము, అలాగే లైట్గా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకి మరలా ఈ పులావ్ బిర్యానీ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. సో జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఇలాచి, అలాగే మిరియాలు ఇవన్నీ వేసి తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేకుండానే ముందుగానే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాలా కొంచెం అండి, ఒక అర టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి, ఎక్కువ వేసుకోవద్దు. కచ్చాపచ్చగా దంచింది వేసాను నేను. ఒక అర టీ స్పూన్ వరకు అయితే వేసాను. అది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్, బీన్స్ ఒక 4-5 బీన్స్ తీసుకున్నాను. అలాగే ఒక కొంచెం టమాటో పెద్దగా కట్ చేశాను. అలాగే క్యారెట్, ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఇందులోకి మనం ఇంకెలాంటి మసాలాలు కానీ కారం కానీ వేయమండి. సో మనకి ఆ స్పైసీనెస్ అంతా పచ్చిమిర్చితోనే రావాల్సి ఉంటుంది. సో పచ్చిమిర్చిని చూసి వేసుకోండి. అలాగే కొంచెం పెద్ద సైజు బంగాళదుంపలను కూడా ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేశానండి. వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని వీటిని ఒక 20-30% అలాగా ఫ్రై చేసుకోండి. కంప్లీట్గా ఫ్రై అవ్వకుండానే కొంచెం విధంగా మూత పెట్టేసుకోండి. అప్పుడప్పుడు మూత తీసి చక్కగా వీటిని మాడిపోకుండా మనకి లైట్గా ఆ పచ్చి వాసన పోతే సరిపోతుందండి. కుక్కర్లో కాబట్టి మనకి మిగతా పార్ట్ అంతా కూడా ఈ రైస్తో ఉడికిపోతాయి. వెజిటేబుల్స్ మనకి అలాగ ఒక 20% అలాగా వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మరలా కలిపేసేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదండి బియ్యం, పెసరపప్పు, వాటిని ఆ ఎసరుతో సహా వేసేసుకోండి. ఇలాగ వేసేసుకొని ఒక్కసారి గరిటెతోటి కలిపేసుకోండి. మనము ఫస్ట్ వెజిటేబుల్స్ వేగడానికి సాల్ట్ వేసాం కదండి, కొంచెం నేను ఎక్కువే వేసాను. ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలాగ వాటర్ని కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. నాకైతే కొంచెం సరిపోలేదండి. సో మరి కొంచెం సాల్ట్ని అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు తినే టేస్ట్ని బట్టి అయితే సాల్ట్ వేసేసుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్కి ఇలాగా మూత పెట్టేసి పైన విజిల్ పెట్టేసుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇలాగా చెక్ చేసుకోండి. ఇమీడియట్గా సర్వ్ చేసుకోవద్దండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మీరు చక్కగా సర్వ్ చేసుకున్నారంటే ఇలాగ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తింటారు. ట్రై చేసి చూడండి. సింపుల్గా రైతాతో పెట్టేసేయచ్చు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.